ఎవరు అనుమతిస్తే వచ్చాయి అని జ్ఞానం, ఆలోచన, వివేచన, జ్ఞానం కలిగిన క్రైస్తవులుగా మనం ఉండాలి. కాబట్టి దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో దేవునితో లేకపోతే మన సహోదరులతో ఏకీభవించే మనసు మనకు కావాలి. మొదటి మనం చూస్తున్నాము, మనం సహోదరులతో ఏకీభవించే మనసు మనకు కావాలి. అపోస్తలుల కార్యములు 14 మనం చూస్తాం కదా, వారందరూ ఏం చేస్తారంట, ఏక మనసుతో ఎడతెగకుండా ఏం చేస్తారంటే వారందరూ ఏకీభవించి ప్రార్థన చేస్తారు. ఎంతమంది? ఇంచుమించున ఉంటారు, 120 మంది. మేడ గదిలోకి వెళ్తున్నారు, ఏం చేస్తారంటే వారందరూ ఏకీభవించి ప్రార్థన చేస్తారు. ఏక మనస్సు, ఒకే మనసు, ఒకే హృదయంగా వారు ఏం చేస్తారంటే ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. స్తోత్రం కలుగును గాక. సహోదరులతో, సంఘముతో, సేవకులతో నీకు ఏ అనుభవం ఉండాలంటే ఏకీభవించే మనసు ఉండాలి. ఏకీభవించే మనసు నీకు ఉండాలి. ఏకీభవించే మనస్సు మనకుంటే మనం ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేయడం మొదలు పెడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏలియా, ఎలీషా వారి అనుభవం మనకు తెలుసు. వారి అనుభవం మనకు తెలుసు. రాజులు 2వ పుస్తకం 2వ అధ్యాయము మొదటి 2వ వచనం చూస్తే ఏలియా అంటాడు ఎలీషా తోటి, ఎలీషా నువ్వు ఇక్కడే ఉండు, నన్ను దేవుడు ఇదిగో పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి ఆయన ఇదిగో నన్ను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళమని చెప్పాడట. మొదటి ప్రయాణం బేతేలుకు వెళ్ళమని చెప్పాడు. కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు. ఎలీషా, ఏలియా అన్నాడు, యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనెను. మరి ఎలీషా ఏమంటున్నాడు? ఎలీషా యెహోవా జీవముతో, ఆమేన్, హల్లెలూయా, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను విడువనని చెప్పగా వారిద్దరూ కలిసి బేతేలుకు ప్రయాణం చేశారు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ ఎలీషాకి ఎలాంటి మనసు ఉందంటే తన సేవకుడితో ఏకీభవించే మనసు ఉంది. అందుకే 2 పాల అభిషేకాన్ని, రెట్టింపు యోగ్యతను, రెట్టింపు ఘనతను ఎలీషా పొందుకున్నాడు. ఏలియా కంటే కూడా ఏలియా మీద 1 పాలు అంటే ఎలీషా మీద 2 పాలు అభిషేకాన్ని కలిగి పెట్టాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎన్నో కార్యాలు చేసినటువంటి ఏలియా, ఎన్నో దేవుని సమపక్షంగా ఎన్నో అద్భుతాలు చేసినటువంటి ఏలియా చివరి దినాల్లో ముగింపులో దేవుడు చెప్పాడు, నేను తీసుకుని వెళ్తాను, కొనిపోతానని చెప్పేసి ప్రభు చెప్పినప్పుడు, దేవుడు చెప్పినప్పుడు ఇదిగో నువ్వు బేతేలుకు వెళ్ళని దేవుడు యొక్క ఏలియాతో అంటే ఆ మాట ఎలీషాతో అంటున్నాడు, నువ్వు ఇక్కడే ఉంటున్నానా, నువ్వు ఇక్కడే ఉండు. ఏలియా శిష్యుడు కదా ఎలీషా, ఏలియా యొక్క శిష్యుడు కదా ఎలీషా. కాబట్టి ఎలీషాతో అంటున్నాడు, నువ్వు ఇక్కడ ఉండంటే లేదు, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను వదలా. స్తోత్రం కలుగును గాక. నేను నిన్ను విడిచిపెట్టను. ఇదే మాట రూత్ అంటది కదా, ఎవరితోటి? రూత్ ఎవరితో అంటది? అత్తతో అంటది కదా. ఏమంటది? అత్త, నయ్యో వార్ప వెళ్ళిపోతే వెళ్ళిపోనే, నాకు అనవసరం. నా కమిట్మెంట్, నా తీర్మానం, నా సమర్పణ ఏ రోజైతే నేను ఇంటికి వచ్చానో నాకు ఆ బంధుత్వాలు, ఆ ఆశలు, ఆ కోరికలు అవన్నీ కూడా పాతీసేసాను. ఎలా పెట్టాను? ఎవరొస్తున్నాడు కదా అంటే పర్లేదంతా నీ ఊరే నా ఊరు. ఆమేన్. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు.
ఇదిగో నువ్వు చనిపోతే పాతి పెడతారు కదా, నీవు పాతి పెట్టిన నీ సమాధి పక్కనే నేను కూడా పాతి పెట్టబడతాను అంటూ మరణము తప్ప. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈ నయోమి ఏమంటుంది? నయోమి ఏమంటుంది? నేను ఇక్కడి నుంచి సమృద్ధి గలదానిపై లేను. ఎక్కడి నుంచి అంట? దేవుని సన్నిధిగా ఉన్నటువంటి ఆ బెత్లెహేముని రొట్టెల ఇంటి నుండి నేను సమృద్ధి గలదానిలో వచ్చాను. ఈ మోయాబు దేశానికి వచ్చినప్పుడు నేను ఎలా అయిపోయినట్ట? ఎలా అయిందంట? చేదుగా అయిపోయింది, ఖాళీగా అయిపోయింది. ఎక్కడి నుంచి ఎరగలుగుతావు నీ ప్రయాణం? ఎటుగా నీ ప్రయాణం? యెరూషలేము నుండి చాలా మంది దిగి వెళ్ళిపోతున్నారు. ఎక్కడ తెలుసా? యెరికో పట్టణానికి దిగి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఆ నయోమి అంటుంది, నేను సమృద్ధిగా ఉన్నాయి, నేను బహుగా దేవుని చేత ఆశీర్వదించబడి దీవించబడి నేను యెరూషలేము నుండి ఎక్కడికి వచ్చిందంట? మోయాబు దేశానికి వచ్చేసింది. మరి ఎక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉందంట? మోయాబుకి వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉందంటే చేదు, జీవితం అంతా చేదు అనుభవాలు. మంచి భర్తను కోల్పోయింది, మంచి యవన బిడ్డను కోల్పోయింది. ఇక చేదే, సంతోషం లేదు, ఆనందం లేదు. నేను చేదైపోయాను, నా బ్రతుకు చేదైపోయింది, నా బ్రతుకులో ఇంకా సంతోషం అనేది లేదు అన్నటువంటి ఆ నయోమితో రూతు అంటున్న మాటలు తెలియదు. సమృద్ధి గలది కాదేమే, ఆమె చెప్తుంది నేను చేదు. నన్ను ఎవ్వరు నయోమి అనద్దు, నన్ను ఏమన్నానంట? ఏమనాలి? మారా కదా, నన్ను మారా అని పిలవండి, ఎందుకంటే నేను చేదైపోయాను. అరే మరి చేదైపోయినటువంటి ఆత్మనే కలిగింది రూతు. ఆమేన్, హల్లెలూయా. స్నేహం అనేది, ఆత్మీయ బంధం అనేది ఏదో చిన్న ఇబ్బందులు వచ్చి, చిన్న కష్టాలు వచ్చి, చిన్న చిన్న పరిస్థితులు వచ్చి విడిచిపెట్టి వెళ్ళిపోయేది కాదు. ఈ యొక్క రూతు ఆ చేదైపోయినటువంటి అత్తతో అంటుంది, అత్త నీ దేవుడే నాది. ఆమేన్. ఉన్నారా ఈ రోజున? ఆస్తిపడుతూ కదా ఇలా మాట్లాడేది, అన్ని అష్టైశ్వర్యాలు కలిగినట్టు కదా ఈ మాట్లాడేది. నేను దరిద్రుణ్ణి అంటే నీవే నాకు కావాలంటుంది ఈ రూతు. పెద్దలు అనేవారు, ముద్దంతా పట్టుకోగలుగుతాను, ముద్ద అవసరం లేదు, ఎంత పట్టుకుంటే ఏం తెలుసుకుందంట? ఓ మెతుకు చూస్తే అతడు ఎలాంటివాడో. మీరేం చెప్తారో నాకు తెలియదు కానీ, మీరు ముద్ద చూస్తారో లేకపోతే ఓ మెతికేం కనపడుతుంది మాస్టర్ గారు, అప్పుడంటే అలా తిరిగితే లేకుండా ఆలోచన లేకుండా చెప్పేసారు ఆ మాట. ఎలా కుదురుతుందండి? ఓ నీ లెక్కలు వేరు బాబు, నీ ఆలోచనలు వేరు, నీ కొలతలు వేరు. కానీ రూత్ అంటుంది, చేదైపోయిన నీవే అత్త నాకు కావాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అలా పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు, భవిష్యత్తు ఏం జరగబోతుందో తెలియదు. భవిష్యత్తు ఒకవేళ ఆశీర్వాదకరంగా ఉంటుందా లేకపోతే భవిష్యత్తు చేదుకరంగా ఉంటుందో తెలియని పరిస్థితులు. అయినా సరే రూత్ ఏం చేస్తుందంటే ఒక మంచి మాట అంటుంది, ఒక మంచి మాట. నిజమే, ఆస్తి లేదు, ఏమీ లేవు, అన్నీ కోల్పోయింది. పాపం పిల్లలు కోల్పోయింది, భర్తలు కోల్పోయింది, విధవరాలు అయిపోయింది, ఎండిన మూడైపోయింది. కానీ ఆమెలో దైవ భయం ఉంది. స్తోత్రం కలుగును గాక. ఆ నయోమిలో ఏముందంటే తన దేవుని యందు భయం ఉంది, తన దేవుడికి భయపడే మనస్తత్వం నయోమికి ఉంది కనుక నయోమితో కోడలు అంటుంది, నయోమిని చూసినటువంటి, నయోమి భక్తిని చూసి, నయోమి యొక్క ప్రార్థన జీవితం చూసి, నయోమి యొక్క పరిస్థితులు చూసి ఈ రూత్ అంటుంది, అత్త నీ దేవుడే నా దేవుడు. ఏకీభవించింది కనుకనే దేవుడు మోయాబు దేశం అంటేనే ఒక శాపగ్రస్తున్న దేశం, శపించబడ్డ దేశం, తృణీకరించబడ్డ దేశం. ఆ
దేశంలో వచ్చినటువంటి ఆ రూతు పేరు నా దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డది. స్తోత్రం కలుగును గాక. ఏకీభవించే అనుభవం జీవితంలో ఉంటే మనమే దీవించబడమే కాదు, మనం దీవించబడే కాదు, అనేకులకు మనం దీవెనకరంగా మారుతుంది, అనేకులకు మనం ఆశీర్వదకరంగా మారుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఏలియా ఎలీషా వారి యొక్క బంధం, వారి యొక్క ఆత్మీయత, వారి ప్రార్థన జీవితం, వారి భక్తి జీవితం, వారిద్దరూ అనుసంధానంగా దైవ సేవకుడు ఎక్కడున్నాడో ఎలీషా కూడా ఆ దైవ సేవకుడితో ఉంటూ దైవ సేవకుడితో పాటు ఉంటూ భోజనం చేసిన తర్వాత చేయగలుగుతున్నామంటే అక్కడ చూస్తుంటే ఈలోగా ఎలీషా ఎక్కడి నుంచి కూడా వచ్చేసి ఎలీషా చేతుల మీద నీళ్లు పోసేవాడు. నీళ్లు పోసేవాడు అంటే దానికి అర్థం ఏంటంటే ఎప్పుడు నీళ్ళు మాత్రం చేతులు సరిపోయిందా, మరి కాలర్ కడుతారు, బట్టలు రుద్దుతారు. ఎలీషా యొక్క ఫుడ్ కార్యక్రమాలు ఎవరు చూస్తారు? ఒక మంచి పరిచారకుడు ఎలీషా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. వారిద్దరికి ఉన్న గొప్ప అనుబంధం. ఈ ఎలీషా చూశాడు. ఈ ఎలీషా ఏలియా యొక్క భక్తిని చూశాడు, ఏలియా యొక్క సమర్పణ చూశాడు. ఏలియాలో ఉన్నటువంటి గొప్ప గుణాలు ఎలీషా చూడగలిగాడు. అందుకే ఎలీషా ఏలియాని విడిచిపెట్టలేదు. స్తోత్రం కలుగును. హల్లెలూయా. నన్ను దేవుడు రమ్మన్నాడు, రా బిడ్డ నువ్వు వెళ్ళు అని చెప్పానంటే వాస్తవానికి ఇతనితో పాటు ఏలితో ఉన్న శిష్యులు ఉన్నారు. వాళ్ళు అయిపోయింది, ఈ జగత అయిపోయింది కదా, మనకి దీనిలో ఎవరు వస్తారో, ఇంకొక ఎవరు వస్తారో, ఇంకో కొత్త అయినా వస్తారో, వాళ్ళతో సావాసం చేద్దామన్నట్టు కానీ వాళ్ళ మాటలు అలాగే ఉన్నాయి. ఏలియా ఎంత గొప్ప దైవజనుడు కాకపోతే దేవుడు సుడిగాలి చేత ఆయన్ని పరలోకం తీసుకుని వెళ్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడిలారా ఏలియాని దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి, ఏలియాని దేవుడు ప్రత్యేకించున్నాడు కాబట్టి ఆయన ఏలియాని సుడిగాలి చేత ఆకాశానికి ఆరోహణం అయినటువంటి మాట మనం చూస్తున్నాము. దేవుడు ఒక వ్యక్తిని ఎంతగా అన్ని పరిస్థితుల్లో ఒక గుడ్ క్వాలిఫికేషన్స్ ఉన్న వ్యక్తిగా దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ అనుభవాలు ఏలియాలో ఉన్నాయి. కానీ ఏలియాతో ఉన్నటువంటి శిష్యులు మాత్రం ఎంతసేపు ఆయన గురించి సనగడం, ఆయన గురించి గొనగడం ఆ ఎలీషా శిష్యులు పనే. కానీ ఇదిగో దేవుడు చెప్పాడు వాళ్ళందరూ కూడా అలా ఉన్నారు కదా, ఇదిగో ఒక ఎలీషాని, షాఫాను కుమారుడు ఎలీషాని ఏర్పాటు చేయి, అతను నా సేవ చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. అతను నమ్మకస్తుడు. స్తోత్రం కలుగును గాక. అతను ప్రత్యేకించబడిన వాడు. స్తోత్రం కలుగును గాక. అతనేమీ ఆస్తిలే కాదు, 12 అరకలు కలిగిన వ్యక్తి. కాబట్టి ఈ దైవ సేవకుడితో పాటు కొంత ప్రయాణం ఇతనికి ఉంది. ఏలియాతో ఎలీషా ప్రయాణం చేశాడు. ఆ ప్రయాణం చేసినప్పుడు తన భక్తి పరిస్థితులు తెలుసు. అందుకే ఎవరు ఏకీభవించకపోయినా ఎలీషా మాత్రం ఎవరితో ఏకీభవించాడు? ఏలియాతో ఏకీభవించాడు. ఆమేన్. నేను మరలా చెప్తున్నాను, ఏలియాతో ఎలీషా ఏకీభవించాడు కాబట్టి ఎన్ని పాల అభిషేకం తన దైవ సేవకుడి కంటే కూడా బలంగా వాడబడ్డాడు, రాష్ట్రంగా వాడబడ్డాడు, ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుని సన్నిధిలో వాడబడ్డ వ్యక్తి ఎలీషా. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఏకీభవించే మనసు మనకుందా? దైవ సేవకుడితో ఏముండాలి? ఏకీభవించే మనసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చాలామంది అంటుంటారు సేవకులు అంటే, పాస్టర్ అంటే, సంఘం అంటే ఎక్కడి నుంచో పైనుంచి వచ్చేస్తుందంట, పైనుంచి డబ్బు వచ్చేస్తుందంట రకరకాలుగా. కొంతమంది మాట్లాడి ఇవ్వవలసిన కానుకలు ఎవరు, ఇవ్వవలసినటువంటి కృతజ్ఞత అర్పణలు ఎవరు? కొంతమంది. ఎందుకంటే వీళ్ళకి ఏం కావాలి అంటే మనుషులు మాటలు కాదు. వారు వీరు చెప్తే ఆ మాటలు ఈ మాటలు పట్టించుకుని ఆ మాటల ప్రభావం ప్రకారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. సరైన పద్ధతి ఉండదు, సరైన విధానం ఉండదు, సంఘానికి లోబడే మనసు ఉండదు,
సంఘానికి దేవుని వాక్య ప్రకారంగా అంటుకట్టబడి ముందుకు అడుగులు వేసే పరిస్థితులు చాలామందికి ఉండవు. చాలామందికి ఉండవు. ఈ కరోనా కాలంలో భయంకరంగా చూస్తున్నాం కదా, మందిరాలు ఆగిపోయి సేవ ఆగిపోయి పరిచయం అయినా సంఘంలో దేవుడు కొంతమంది నమ్మకం పెట్టి ఉన్నారు. వారం వారికి వచ్చిన రాబడి దశంభాగం ఇచ్చేవారు ఉన్నారు. ఆరాధన జరగట్లేదు. కలిసి ఒక చోట కూడి ప్రార్థన చేయలేకపోతున్నాం. ఉద్యోగం చేసే కొంతమంది నమ్మకంగా ప్రతి నెల నమ్మకంగా కానుకలు ఇచ్చేవారు ఉన్నారు. నమ్మకం వారు ఉన్నారు కాబట్టి దేవుడు దీవిస్తున్నాడు. స్తోత్రం కలిగిన ప్రైజ్లో ఇచ్చేవారు ఉన్నారు కాబట్టి భాష మేము ఇవ్వట్లేదు అంటే మరి నీ సంగతి ఏంటి? నీకు దీవించబడవా? నీకు ఆశీర్వాదం వద్దా? నీకు దీవెన వద్దా? నువ్వు నమ్మకంగా ఉండగలుగుతున్నావా? ఒక మాట మనం ఎవరినన్నా అనేటప్పుడు ఒకసారి ఆ మాట మనం చూసుకో. ఈ మాట నేను యోగ్యుడా, ఈ మాట నేను అంటకి నేను యోగ్యుడా చూసుకోవద్దు. చూసుకోకపోతే దేవుడు ప్రతి దాన్ని లెక్కలను తీసుకుని వస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ అందరిలాగా మేము కూడా ఈ గూగుల్ పే ఉంది, ఫోన్పే ఉంది, అందులో కానుక మాట పడదాం అంటే ఏరా స్తోత్రం. రకరకాల ఆలోచనలు ఈ రోజున యూట్యూబ్లో ఓపెన్ చేస్తుంటే రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. కొంతమంది వాళ్ళని నేను విమర్శించట్లేదు, వాళ్ళకి ఇచ్చిన విధానంలో వెళ్తున్నారు. దేవుడు నాకు ఇచ్చిన విధానంలో నేను వెళ్తున్నాను. దేవునికి స్తోత్రం కలిగాక దేవుడు మమ్మల్ని పోషిస్తున్నాడు. నాకేమీ దేవుడు తక్కువేం చేయట్లేదు. దేవుడు మాకు ఆయన తన సమృద్ధిలో నుండి క్రీస్తు మహిమలో నుండి నా ప్రతి అవసరం నా దేవుడు తీరుస్తున్నాడు. స్తోత్రం కలిగిన కాక హల్లెలూయా. ఆశ్చర్యకరంగా దేవుడు పోషిస్తాడు. ఎవరిని చేజాపి నాకు రైస్ లేవు, నాకు నూనె లేదు, నాకు పప్పులు లేవు, ఈ కృప లేకుండా దేవుడు కృప చూపినందుకు స్తోత్రం చెబుతాడు. హల్లెలూయా. నా ప్రియ బిడ్డ, దేవుని సన్నిధిలో నీ విషయంలో నువ్వు ఒక నమ్మకత్వాన్ని ఏర్పాటు చేసుకో. వారి మాట వీరి మాట విని నువ్వు చేయవలసిన పరిచర్య ధర్మం నువ్వు చేయడం మానేస్తున్నావు. ఒకవేళ దానివల్ల సేవకుడికి నష్టం కాదు. ఒకవేళ నువ్వు ఇచ్చే కానుక ఇవ్వకపోతే సేవకుడికి నష్టం కాదు. దేవుడు అవసరం అయితే దేవుడు ఒక్క ద్వారం నిలబడితే దేవుడు మరికొన్ని ద్వారాలు దేవుడు తెరుస్తాడు. మరొక ద్వారం దేవుడు తెరుస్తాడు. సేవకులకి ఏం నష్టమేం లేదు. కానీ ఒకవేళ నువ్వు వారి విషయాలు వీరి విషయాలు ఆలోచించి వాటి గురించి వీటి గురించి ఆలోచన చేసి ఒకవేళ దైవ నీతిని నువ్వు మానేస్తున్నామో, దైవ చిత్తాన్ని నువ్వు పక్కన పెట్టేస్తున్నాము, ఒకవేళ దైవ ఉద్దేశాన్ని దేవుడు దీవించేవాడు దేవుడు కదా, ఆశీర్వదించేవాడు దేవుడు కదా, మరి ఆ దీవెన వద్దని నువ్వు చేయడం ఎంతవరకు న్యాయమో అది ఆలోచించుకోవాలి. ఎవరో ఏదో చెప్పారని, ఎవరో ఏదో మాట్లాడని కాదు, మీకు నువ్వు స్వతహాగా ఆలోచించాలి. ఈ వ్యక్తి ఎలాంటి వాడు, వారు చెప్తున్న మాట, వారు వేస్తున్న నింద అది నిజమా కాదా అని ఆలోచించాలి. ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, ఏలియా గురించి ఏలియాతో పాటు ఉన్న శిష్యులందరూ కూడా ఎలీషాను చెప్తున్నారు. ఆయన ఎప్పుడు అంతే, ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతుంటాడు. మరి బాబు నిన్ను కూడా విడిచిపెట్టాడు, ఏదో పని చూసుకోరా పోరా, ఏదో పని చేసుకో అని చెప్పేసి ఎలీషాతో అంటుంటే ఎలీషా అంటాడు, నార్మల్ నేను అనుసరిస్తున్న సేవకుడు ఎవరో నాకు బాగా తెలుసు. స్తోత్రం కలుగును కాక. ఈ రోజున క్రైస్తవ విశ్వాస సంఘం ఇలాంటిదే. నువ్వు ఎవరిని అనుసరిస్తున్నావో, నువ్వు ఎవరితో నువ్వు ఏకీభవిస్తున్నావో, ఏ సంఘానికి నువ్వు వెళ్తున్నావో, ఏ పరిచర్యలో ఉన్నావో ఆయన ఎవరో నువ్వు తెలుసుకోవాలి. కల్పనా కథలో కొన్ని పనికిరాని మాటలు, సమయం ఉంది కదని వేస్ట్ మాటలు మాట్లాడే ఆ వేస్ట్ మాటలు వింటే ఒకరోజు నీ పరిస్థితి కూడా అలా అయిపోతుంది. లెక్క చేసి లెక్కలన్నీ కూర్చోబడి దేవుడు నీ పని కాదని. కాబట్టి ఈ
ఎలీషా వెళ్తూ ఉంటుంటే కొంతమంది కలిసి అంటారు, ఇదిగో నీ సేవకుని తీసుకుని వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి రెండు పర్యాయాలు ఆ మాట మాట్లాడిన విషయాలు మనం చూస్తూ ఉంటాం. స్తోత్రం కలిగిన కాక. ప్రైజ్ ది లార్డ్. 5వ వచనం, రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే, యెరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేను యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవునని నీవు ఎరుగుదువా? నీకు తెలుసా అసలు సంగతి? నీ సేవకుడి మాట చెప్పాడా అని అంటే ఏమంటున్నాడు ఎలీషా? అలాగా. కొంతమంది దురద చెవులుగా ఉంటారు, కొంతమంది దురద చెవులు కలిగి ఉంటారు. ఆ దురద ఎలకే అనుకుంటే ఆ దురద ఇంకేమన్నాడు, ఇంకేం మాట్లాడాడు, వాళ్ళ పనే అది. కొంతమంది పనికిమాలు తిరుగుతూ ఉంటారు, అక్కడక్కడ తిరుగుతుంటారు. వాళ్ళ మాట వీళ్ళ మాట నువ్వు వింటే ఎవరు పాడవుతారు? ఇప్పుడు ఎలీషాతో పనిగట్టులు వచ్చారంట. ఎక్కడికొచ్చారు? యెరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా దగ్గరికి వచ్చి పనిగట్టులు వచ్చారు. కొంతమంది పని ఇది, ఏళ్ళ మీద ఆళ్ళకి, ఆళ్ళ మీద ఏళ్ళకి, ఆళ్ళ మీద ఏళ్ళకి, ఏళ్ళ మీద ఆళ్ళకి సాడీలు చెప్పడమే. ఇదో సువార్త. ఇదో రకమైన సువార్త మాట. దురాత్మ లోపల ఉన్నప్పుడు, వెలుగు దూతం చేత నింపబడినప్పుడు వాడు చేసే పనులన్నీ అయ్యే విభేదాలు తీసుకొస్తూ ఉంటాడు. మనసులు కలవకుండా విభేదాలు తీసుకొస్తూ ఉంటాడు. అందుకే నేను మరలా చెప్తున్నాను, ఏకీభవించే వారిని మనం కావాలి. అంటుంటే గెట్ అవుట్ అన్నాం అనుకోండి, నువ్వు ఎవడో లేచి బయటకు అని చెప్పేసి అన్నాం అనుకోండి, ఇంకోసారి వస్తాడు, ఇంకోసారి చెప్తాడా, అది ఎలకి దొరదే. అలాగా బ్రదరో ఏమన్నారో, అలాగా సిస్టరో ఈ దొరద మనకు ఉంటే మన ఆత్మీయ జీవితం పాడైపోతుంది. ఈ దైవ సేవకులైతే ఎలీషా ఇంటికి వచ్చి ఈ ప్రవక్తల శిష్యులందరూ ఇంటికి వచ్చి చెప్తున్నారు. అతని దగ్గరికి వచ్చి, నేను యెహోవా నీ యొద్ద నుండి నీ గురువుని పరమును తీసుకుని పోవడం నీ వెరుగుదువా? ఇంకేమన్నారు ఇక్కడ రాయలేదు. మనకు అవసరం విషయాలు రాశారు, ఇంకా చాలా విషయాలు ఉంటాయి. ఇంటికి వచ్చిన తర్వాత టీ పెట్టి ఉంటాడు, లేకపోతే కాఫీ పెట్టి ఉంటాడు, వాళ్ళు ఏం తాగుతారు, నీళ్ళు ఇచ్చుంటారు, పాలు ఇచ్చుంటారు కదా. ఏమన్నాయా బాగున్నావా, బాగున్నావా, ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి కదా. ఇంటికి రాగానే ఈ విషయాలు మాట్లాడితే ఎవరంటారు? కొంతమంది పొగుడుతుంటారన్నమాట. కొందరు ఉన్నటువంటి లెక్కలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతుల ప్రకారం అంటారు. సైతం గడు మా మామూలుడు కాదు. సైతం గడు ఎవరిని ఎక్కడ పట్టుకుంటే ఎలా పడుతుందో వాడికి బాగా తెలుసు. కాబట్టి రకరకాల మాటలు మాట్లాడేసి చివరిలో మాట్లాడతాడు. ఎన్ని మాట్లాడినప్పటికీ ఈ బ్రదర్ మంచివాడో నాకు కొంచెం పొగుడుతున్నాడు కదా. నేను భలే పాడేది సిస్టర్, మొన్న పాట పాడితే అసలు దేవుని సన్నిధి నిలిపోయాను. అసలు దేవుని ఉన్నట్టుంటే మీరు పాడితే మీ పాట నేను వినగానే అనగా మనకేమవుతుంది, అయ్యి బాబు ఈయన అంత పరిశుద్ధో. మనం లెక్కలు వేసుకుని మనం మంచిగా కొంతమంది మంచిగా ఉంటారు పాపం, లెక్కలు ఉండవు. లేదు దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో మీతో పాటు నడిచేవాడు ఎవడో మనకు తెలియాలి. ఈ దైవజనుడు ఎలియా గురించి ఎలీషా ఇంటికి వచ్చి మాట్లాడుతుంటే వారితో చెప్పిన మాట ఏంటంటే, ఏమంటాడు అని ఎలీషాను అడుగగా అతడు, నేను ఎరుగుదును, నాకు తెలుసు, నా దేవుడు ఏలియాని కొనుక్కోతున్నా నాకు తెలుసు. నా సేవకు నాకు చెప్పాడు, దైవజనుడు చెప్పాడు. దేవుడికి స్తోత్రం. అందరితో ఆపేసాడా? అందరితో ఆపేసి ఉంటే బాగున్నాము. అని ఏమన్నాడు, నోర్మై ఓరుకుంటూ మీరు ఓరుకుండు. ఇంకో మాటలేదు ఇక్కడ. చాలా దేవుడు కొన్ని విషయాలు చాలా దేవుడు ఆపేసాడు. అంతే. ఇంకేమన్నాడు, ఇంకేం జరిగిందో చేటపడతాం కదా. హల్లెలూయా. 3-4 పేజీలు ఉంటుంది లెసన్ కదా. లెసన్ 3-4 పేజీలు ఉంటుంది. కానీ అందులో క్వశ్చన్స్ ఆన్సర్ ఎంత ఉంటుంది? మొత్తం ఇచ్చేస్తారా? మొత్తం 3-4 పేజీలు ఆన్సర్ రాస్తారా? ఉండదు కదా.
ఆన్సర్ మొత్తం లెసన్ అంతట్లో చిన్న క్వశ్చన్ ఒక 3-4 లైన్లు లేదా ఒక హాఫ్ పేపర్ కదా, ఒక 7-8 లైన్లు ఉంటుంది. అంతేకాని ఆ ప్రశ్న వేసిన తర్వాత మొత్తం ఆ స్టోరీ అంతా ఆ లెసన్ అంతా రాసేవనుకో టీచర్ ఏంటంటే ఇంటూ 0 అని పెడుతుంది. ఎందుకంటే ఆ ఆన్సర్ రాయాలి, సరైన ఆన్సర్ రాయాలి. కాబట్టి అన్నీ అవసరం మనకి. ఇక్కడ కొన్ని ఏది అవసరమో దేవుడు అవే మనకు ఒక జ్ఞానం మనం కలిగి ఉండాలి. ఈ రోజున ఆ రోజు ఏలియాతో ఎలీషా ఏకీభవించారు. ఎంతమంది వచ్చి ఈ మాటలు చెప్పినా ఎలీషా యొక్క మనసుని పాడు చేయలేకపోయారు. ఏలియాని విడదీయలేకపోయారు. సైతానుడి పనేది. ఒకవేళ విడిపోయారు అనుకోండి, ఒకవేళ విడిపోయారు అనుకుందాం, చెప్పారు చెప్తారు కొంతమంది, విడగొట్టరా లేరా, ఏమన్నా లేరా, కుటుంబాలు ఎడదీసిన వాళ్ళు లేరా, బంధువుల మధ్యలో గొడవ పెట్టిన వాళ్ళు లేరా, ఆత్మీయుల మధ్యలో గొడవ పెట్టిన వాళ్ళు లేరా? హల్లెలూయా. ఉంటే కామెంట్ పెట్టండి. హల్లెలూయా. లేరా? నేను చాలామంది చూశాను. స్తోత్రం. అనుభవాలు ఇవన్నీ మాకు ఎన్ని అనుభవాలు కాబట్టి ఈ విషయం నేను చెప్తున్నాను. వినిపిట్టారా? కానీ ఎంతమంది ఎన్ని మాటలన్నా సరే వీళ్ళిద్దరికి ఏమలేదు, ఆ ఏకీభవించే మనస్తత్వం నుంచి మాత్రం దూరం. ఒకవేళ దూరం అయ్యారు అనుకుందాం అవలేదు. ఎలీషా విడిపోలేదు. ఎలీషా ఏలియాతోనే ఉన్నాడు పరమునకు కొనిపోయేంత వరకు. ఎప్పటివరకు చెప్పాలి? ఎప్పటివరకు? కాబట్టి ఒకవేళ విడిపోయారు అనుకుందాం, ఎవరు నష్టపోతారు? ఒకవేళ ఏలియా ఇక ఎలీషాని వెంబడించడం వదిలేసేది. ఎలీషా ఏలియాని వెంబడించడం వదిలేసాడు అనుకున్నాం. ఎవరు నష్టపోతారు? ఆన్సర్ రాయండి. ఆన్సర్ కామెంట్లు పెట్టండి. లేకపోతే స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఎలీషా దగ్గరికి వచ్చి కొంతమంది చెప్పారు కదా, నీ గురువు అలా అంటాడు, నీ గురువు ఇలా అంటాడు, ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు, నీ నట్టెట్లో ముంచెళ్ళిపోతాడు, నువ్వన్నీ వదిలొచ్చేసావు, నీ పరిస్థితి ఏంటి, భవిష్యత్తు నీ పరిస్థితి అని చెప్పేసి అన్నప్పుడు 100 మాటలంటే ఒక మాట ఆలోచిస్తాం. ఎంత జ్ఞానం కలవడం ఏం చేస్తాం? ఆలోచిస్తాం. నిజమేనేమో, ఈయన ఎందుకు చెప్తున్నాడో, ఆయన మాట్లాడాడో. ఇక్కడే ఈ దరిద్రం అంతా కూడా సైతానుడు తీసుకొస్తారన్నమాట. ఎవరో సైతానుడే. దేవుడు చెప్పలేదా ఆ పండు తింటే చచ్చిపోతారనంటే? ఈడేమంటాడు సైతానుడు? తింటే సావరో ఏమంట, సావు. మళ్ళీ ఏమంటాడు? మీరు దేవతలు అయిపోతారంట. అది చెప్పినట్టు విన్నారు లేదా? సాక్షాత్తు దేవుని చేతితో రూపించబడ్డ ఆదాము అవ్వలే అలా పడిపోతుంది. నువ్వెంత? నేను పడనా, నేను కదన్నా అంటే కాదు. అలాంటి తోడు కూడా పడేస్తున్నాడు వాడు. తోకతోటి అంటే దేవుడు సిరువులో తలని చెట్టకొట్టేసేది. తోక ఉంటుంది మాట. తోక వెళ్ళి ఆకాశంలో నక్షత్రాలు లాగేసి పడేస్తున్నాడు. వాడు అలా లాగి పడేస్తున్నాడు. ఎవరిని? నక్షత్రాలు. ఎవరాళ్ళు? బుద్ధిమంతులైతే ఆకాశంలో నక్షత్రాలు పోలి ఉంటారు. అలాంటి వాళ్ళని వాడు లాగేస్తానంటే మనం ఎంత? హల్లెలూయా. కాబట్టి ఎలీషాతో ఎన్ని విషయాలు చెప్పుకుంటారు. విడిపోయింటే ఏమోను, ఎవరు నష్టపోను? 2 పాల అభిషేకం పొందుకున్నా 2 పాల అభిషేకం వస్తుందా? తన సేవకుని ఏలియా కంటే బలముగా వాడబడ్డాడు అని మాట వినపడినా, రోషం కలిగినాడు అని వినపడినా, కాలగతంలో కొట్టుపోదు ఒకవేళ. కానీ ఎలీషా చేసింది ఏంటంటే అలాంటి రోజు నోరు ఊహించేది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. దేవుని సందులో అతను అంటున్నాడు, అది నాకు తెలుసు, నేను నోరు అని వాళ్ళు మాట్లాడతారు. ఆత్మీయులు దేవుని ప్రజలు ఏం మాటలు మాట్లాడుతున్నారో. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
బంధం విడిపోయింది కాదు. నేను మరలా చెప్తున్నాను, దేవుళ్ళారా, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక మంచి బంధం చచ్చేంత వరకు కూడా వేరవకూడదు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనకి ఇచ్చినటువంటి బంధం మనం దేవుని సన్నిధిలో ఒక మంచి ఏకీభవించే మనస్తత్వం మనకు కలిగి ఉండాలి. వాళ్ళిద్దరు ఏకీభవించారు, ఏలియాతో ఎలీషా ఏకీభవించాడు. కాబట్టి ఎవరెన్ని మాటలు మాట్లాడినా అవేవి అతని మీద ప్రభావం చూపలేదు. ఎలీషా ఏలియాతో ఏకీభవించాడు, చావడానికి సిద్ధపడ్డాడు కానీ వెనక్కి మాత్రం తినడానికి మాత్రం. అందుకే 2 పాల అభిషేకాన్ని దైవజనుడు ఎలీషా పొందుకున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఏమి కలిగి ఉండాలంటే సహోదరులతో ఏకీభవించే అనుభవం మనతో ఏకీభవించేవారు కావాలి. రెండవది సేవకులతో మనం ఏకీభవించే మనసు మనకు కావాలి. మూడవది యేసయ్యతో యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనంలో మాట మనం చూస్తాం కదా. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం. 15:4 నా యందు నిలిచి ఉండుడి. చదువు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉండును. తీగే ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు, అభివృద్ధి ఉండదు, ఆత్మీయ ప్రగతిలో ముందుకు వెళ్ళే అనుభవాలు ఉండవు. కాబట్టి దేవుడితో, యేసు ప్రభువుతో మనం ఏమవ్వాలంటే ఆయన యందు మనం నిలిచిన వారిగా మనం ఉండాలి. ఆయనతో మనం ఉండాలి. ఆయనతో మనం ఉంటే మనం ఏమవుతామంట? ఫలిస్తాం. ఆమేన్, హల్లెలూయా. ఆయన వేరుగా ఉండి నేను ఫలించగలమా? ఆయన దూరంగా ఉండి మనం ఫలించగలమా? ఆయన దూరంగా ఉండి మనం ఫలిస్తామా? ఏం ఉపయోగం లేదు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. కాబట్టి మనం ఎవరితో ఉండాలంటే యేసు ప్రభువుతో మనం ఏకీభవించే వారిగా మనం ఉండాలి. ఏ స్థితిలో, ఏ పరిస్థితుల్లో, ఎలాంటి పరిస్థితుల మధ్య నుండి వెళ్తున్నా సరే ఏముండాలంటే యేసయ్యతో నువ్వు అంటు కట్టబడి నువ్వు ఆయనతో యాక మనస్సు కలిగి నువ్వు ముందుకు అడుగులు వేసే వ్యక్తులుగా మనము ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మీరు నా యందును మీరు నా యందు నిలిచి ఉండి మీ యందు నేను కూడా నిలిచుంటాను. ఆయన వాగ్దానం చేస్తున్నాడు. నీవు దేవునితో ఉంటే ఆ దేవుడు నీతో ఉంటాడు. స్తోత్రం కలుగుతాడు. ఈ దేవుడు సదాకాలం నిలిచి ఉండే గొప్ప దేవుడు. కష్టాల్లో తొలగిపోయే దేవుడు కాదు. నిందల్లో, ఇబ్బందుల్లో, శ్రమలో, బాధలో, వ్యాధుల్లో మనం దాటి వెళ్ళిపోయే దేవుడు కాదే. మనం దాటి వెళ్ళిపోయే దేవుడు కాదు. ఆయన మనతో ఉండే దేవుడు. అందుకే ఆయన అంటాడు, మీరు నా యందు ఉండండి, నేను మీ యందు నిలిచి ఉంటాను. స్తోత్రం కలుగుతాను. ప్రైజ్ ది లార్డ్. అలా మనం ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం ఏమవుతాం? మనం బహుగా ఫలిస్తాము, మనం బహుగా అభివృద్ధిలోకి వెళ్తాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవునితో మనం ఉండకపోతే, దేవునితో మనం అంటుకట్టుపడకపోతే, దేవునితో మనం ఏకీభవించే మనసు మనకు లేకపోతే మనలో ఏముండదంటే ఫలభరితమైనటువంటి జీవితం ఉండదు, ఫలభరితమైనటువంటి ఆత్మీయ జీవితం ఉండదు, ప్రార్థన జీవితం ఉండదు, భక్తి జీవితం ఉండదు, వేరుబాటుతనం ఉండదు. ఆయనతో మనం అంటుకట్టుబడి ఉండాలంటే, యేసుతో మనం అంటుకట్టుబడి ఉండాలంటే మన కోరికలు ఉండకూడదు, మనకు సునీతి మనకు ఉండకూడదు, మన సొంత ఆలోచన మనకు ఉండకూడదు. ఇంకా ఆమేన్. ఆయనతో ఉండడం అంటే అదే. ఆయనతో అంటుకట్టబడడం అంటే ఇప్పుడు అంటుకట్టబడ్డ ఆ యొక్క వేరు కానీ లేకపోతే ఆ చెట్టు కానీ అది ఎలా ఎదుగుతుందంటే ఎవరికైతే అంటుకట్టబడిందో ఆ చెట్టు సారాన్ని తీసుకుని బ్రతకాలి. ఆ చెట్టు యొక్క పరిస్థితులు బట్టి అది వర్ధిల్లాలి. సొంత నిర్ణయాలు ఉండవు, సొంత ఆలోచనలు ఉండవు, సొంత ప్రణాళికలు ఉండవు, సొంత ఉద్దేశాలు, సొంత కోరికలు, సొంతవి అనేది ఏది ఉండదు. అవన్నీ ఉండకూడదు.
ఇక ఏ కోరిక ఏమన్నారంటే ఇప్పుడు యేసయ్య ఏది చెప్తే, ఇప్పుడు యేసయ్య ఆలోచనే, ఇప్పుడు యేసయ్య ఉద్దేశమే, ఇప్పుడు యేసయ్య ఆయన మనసులో ఉన్నదే మన జీవితంలో జరగాలి. ఆమేన్. ఆయనతో అంటు కట్టబడి ఉండాలి. అలా మనం ప్రత్యేకించబడాలి. అలా మనం వేరు మాట చేయబడి ఉండాలి. అలా వేరు చేయబడి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. అలా మనం దేవునికి అంటు కట్టబడాలి. క్రీస్తు కలిగినటువంటి ఆ పరిపక్వత, యేసు క్రీస్తు కలిగినటువంటి ఆ స్వారూప్యం, యేసు క్రీస్తు కలిగిన ఆ పరిశుద్ధత, యేసు క్రీస్తు కలిగినటువంటి ఆయన జీవించిన జీవితం, ఆ ప్రార్థన, ఆ విధానాలు నీలోకి రావాలి. ఆయనలో ఉన్న సారం నీలోకి రావాలి. దేవునితో మనం ఏకీభవిస్తే మన గుణగణాలన్నీ మారిపోతాయి. మన మాటలు మారిపోతాయి. మన పద్ధతి మారిపోతుంది. మన నడవడిక మారిపోతాయి. మన యొక్క చూపు మారిపోతాయి. మన థింకింగ్స్ మారిపోతాయి. మన యొక్క అలవాట్లు మారిపోతాయి. మన మాటలు మారుతాయి. స్తోత్రం కలుగును. ప్రైజ్ ది లార్డ్. యేసుతో మనం ఏకీభవించి ఆయన యందు మనం ఉన్నవారి, ఆయన యందు మనం అంటుకట్టబడి ఆయనతో మనం ఉంటేనే మనం ఏమవుతాం? బ్రతుకుతాం. ఆమేన్. జీవిస్తాం. ఇక్కడే కాదు, ఎక్కడ జీవిస్తాం? పరలోకం రాబో ఆ యుగంలో కూడా మనం సజీవులుగా ఉంటాం. స్తోత్రం కలుగుతున్నాం. ఎప్పుడూ ఆయనతో అంటుకట్టబడి దేవునికి మహిమ. అలాంటి కృప కొరకు దేవునికి మనం ప్రత్యేకించుకుందాం. హల్లెలూయా. చివరిగా మనకి మాట, ఇంకెవరితో మనం అంటుకట్టబడి ఉండాలంటే ఇదిగో ఈ దినాల్లో పరిశుద్ధాత్మ దేవునితో మనం అంటుకట్టబడి, పరిశుద్ధాత్మ దేవునితో మనం ఏకీభవించే మనసు మనకు కావాలి. ఆయన మనం కలిగి ఉండాలి. ఆ రోజున దేవుడు చెప్పాడు కదా, పెంతెకోస్తు పండుగ దినం కొరకు మీరు ప్రార్థన చేయండి, ఆదరణకర్త కొరకు మీరు ప్రార్థన చేయండి. ప్రభు చెప్పినప్పుడు వారు ప్రార్థన చేస్తున్నారు. 2వ అధ్యాయం 1వ వచనం రానే వచ్చింది. ఇదిగో పెంతెకోస్తు పండుగ దినాన ఆకాశం తెరవబడి అగ్ని 4గా విభాగింపబడి ఆ రూమ్లో ఆ మేడ ఉన్నటువంటి ఆ 120 మంది, ఆ 120 మంది కంటే కూడా ఎక్కువగా ఉన్నటువంటి వారందరి మీద ఒక్కొక్కరి మీద రాలగా అందరూ దేవుని ఆత్మతో నింపబడ్డారు. స్తోత్రం కలుగును. అందరూ దేవుని ఆత్మతో నింపబడ్డారు. దేవుని ఆత్మ చేత అభిషేకించబడ్డారు. ఆ రోజు మొదలుకొని ఆది అపోస్తలులు, ఇదిగో మనం చూస్తున్నాం కదా, ఆ 2వ అధ్యాయం 14వ వచనం చూస్తున్నాం. అందరూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. అందరూ చాలా చాలా విపరీతమైన మాటలు మాట్లాడుతున్నారు. అందరూ దేవుని స్తుతిస్తూ అన్ని భాషలు మాట్లాడుతూ దేవుని నామాన్ని కొనియాడుతూ ఉంటే కొందరు అంటారు, ఎంత పొద్దున్నే వీరికి మద్యం ఎక్కడిది, ఎంత పొద్దున్నే మద్యం తాగిరేళ్ళు, వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారని వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతుంటే వారందరి మధ్యలో పేతురు నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినప్పుడు, ఇదిగో అంతవరకు అనుభవాలు లేనటువంటి పేతురు, పిరికివాడని పేతురు, లేకపోతే భయభీతులైనటువంటి పేతురు ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడ్డాడో, దేవుని ఆత్మ చేత పేతురు అభిషేకించబడ్డాడో అతనిలో పెరిగితనం పోయింది, అతనిలో అజ్ఞానం పోయింది, అతనిలో లోబడినటువంటి మనస్తత్వం పోయింది. అతనిలో ఏమొచ్చిందంటే ఇదిగో దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు కనుక పరిశుద్ధాత్మ దేవుడు పేతుని నిలబెట్టి వాడుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మనం ఎవరితో కలవాలంటే పరిశుద్ధాత్మ దేవునితో మనం కలవాలి, మమేకం అవ్వాలి. ఆయనతో మనం కలిస్తే, ఆ పరిశుద్ధాత్మ దేవునితో మనం నింపబడితే, ఆ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం మనం పొందుకున్నట్లయితే ఆ ప్రత్యేకమైన జీవితం, పరిశుద్ధత మనలో నిలువెత్తు పరిశుద్ధతకి ఒక నిదర్శనంగా మనం ఉండగలుగుతాం. దేవునికి పరిశుద్ధాత్మ దేవునికి ఒక అనుగుణంగా మనం మారగలుగుతాం. ఆ దేవుడు మనలోకి వస్తాడు, ఆ దేవుడు మనం అభిషేకిస్తాడు, ఆయన మనల్ని వాడుకోవడం మొదలు పెడతాడు. స్తోత్రం కలుగును. తన చిత్తానుసారంగా దేవుడు మనం వాడుకుంటాడు. తన యొక్క మహిమార్థమై దేవుడు మనం వాడుకుంటాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనం కలిగి ఉండేటట్లు ఈ 2వ అధ్యాయం మనం చూస్తున్నాం కదా, వారందరూ ఆత్మతో నింపబడ్డారు.
అందరూ ఆత్మతో నింపబడ్డారు. కానీ పేతురు లేచి వాక్యం చెప్పడం మొదలుపెట్టాడు. ఎంతమంది ఇంచుమించు 3000 మంది ముందుకు వచ్చారు. నాకు సజీవుడైన దేవుడు కావాలి. ఆమేన్, హల్లెలూయా. ఎవరి ఆ పిలుపుబడిన పేతురే కదా 3000 మందికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడంటే ఎలా సాధ్యమైంది? ఈరోజు నువ్వు పిలుపుబడి ఉండొచ్చు, ఈరోజు నీకు ధైర్యం లేకపోవచ్చు, ఈరోజు నీకు ఒకవేళ ఏ క్వాలిఫికేషన్ లేదేమో, ఒకవేళ అందరూ ఇష్టపడకపోవచ్చేమో, అందరూ మనతో స్నేహం చేయకపోవచ్చేమో, లేకపోతే మన దగ్గర డబ్బు లేదేమో, లేకపోతే మరొకటి 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 ఏది లేకపోయినా పర్లేదు. దేవుని ఆత్మ చేత మనం నింపబడగలిగితే దేవుడు మన అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మనం వాడుకుంటాడు. అనేకులు దీవెనకరంగా దేవుడు మనం వాడుకుంటాడు. ఆ పేతురే కదా మరొక చోట వాక్యం చెప్పినప్పుడు 4000 మంది ప్రభువుని నమ్ముతారు, 4000 మంది ప్రభువుని విశ్వసిస్తారు. కొన్నేళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పేతురునే కదా పరిశుద్ధాత్మ దేవుడు వాడుకొని, ఆ పరిశుద్ధాత్మ దేవుడు పేతురుని వాడుకొని ఆ కొన్నేళ్ళు కుటుంబమే కాదు, తన స్నేహితులు, తన బంధువులు, తన యొక్క కొలీగ్స్ అందరూ కూడా మారుమనసు పొంది మా బాప్తిసం కావాలంటే వారు అడిగితే బాప్తిసం, ఇదిగో వాక్యం వింటున్న వారందరి మీద దేవుని ఆత్మ దిగినప్పుడు, పరిశుద్ధాత్మ దిగినప్పుడు, పరిశుద్ధాత్మ కార్యాలు ఎక్కడికి వెళ్తే ఎక్కడ దేవుని కార్యాలు జరగలేదా? ఎన్ని అద్భుతాలు జరిగాయి, ఎన్ని ఆశ్చర్య కార్యాలు జరిగాయి, ఎన్ని మహత్కార్యాలు జరిగాయి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మన వరకే కాదు, మనం అనేకులకు దీవెనకరంగా మారుతాం, మనం అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతాం. ఈ అనుభవాలు మనకు కావాలి. ఈ పెంతెకోస్తు పండుగ మనం ఏం కలిగి ఉండాలంటే ఆ దేవునితో మనం ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం కలిగి, ఈ అనుభవం మనకు కావాలంటే పైన 3 అనుభవాలు మనకు కావాలి. ఈ అనుభవం ఊరుకునే పని చూడపడిపోదు. ఎలీషా 2 పాల అభిషేకం పొందుకున్నాడంటే ఊరికనే రాలేదు, వెళ్ళిన రోజే మరుసటి రోజే రాలేదు. కొన్ని రోజులు పరిచయం చేసేది, కొన్ని రోజులు తను తగ్గించుకున్నాడు. అన్ని విషయాల్లో పరిచయం చేశాడు. కాబట్టి దేవుడు ఎలీషాని ప్రత్యేకించుకున్నాడు. స్తోత్రం కలుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో మనం ప్రభువుకి అప్పగించుకున్నాం. ఏదో ఒకసారి జరిగిపోదు. క్రమేపీ మార్పు మనలో దేవునికి కనబడాలి. కనబడాలి. దేవుడి కార్యాలు మన జీవితంలో చేస్తాడు. అద్భుతాలు దేవుడు చేస్తాడు. అనేకులకి దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. బైబిల్ మనం చూస్తాం కదా, సమయం చూస్తాం. సమయం జీవితంలో ఆ జరిగిన పరిస్థితులు చిన్నప్పటి నుండి పరిచయం చేయడం మొదలుపెట్టాడు. తగిన సమయం వచ్చింది, దేవుడు అభిషేకించి వాడుకోవడం మొదలుపెట్టాడు. కళ్ళు మూసుకుందాం, వీరైతే మోకరిద్దాం, ప్రభువుకి మనం అప్పగించుకుని ఇదిగో ఏకీభవించే అనుభవం, మనతో పాటు ఏకీభవించే వారు మనకు కావాలి. మనతో పాటు ఏకీభవించేవారు. ఈరోజు మనం ఎవరిని కలిగి ఉన్నాం? నీతో పాటు ఏకీభవించేవారు ఉన్నారా? నీకు బాధ కలిగినప్పుడు ఆ బాధను నువ్వు చెప్పుకున్నప్పుడు నీతో పాటు ఏడవడానికి, నీతో పాటు కన్నీరు కాల్చడానికి నీతో ఏకీభవించేవారు కావాలి. ఏమిటరా, ఎవరితో మనం సేవకునితో మనం ఏకీభవించే మనసు మనకు కావాలి. మూడవదిగా యేసయ్యను కలిగి ఇదిగో ఆయనతో పాటు మనం ఏకీభవించి మనం ముందుకు వెళ్ళేవారు ఉండాలి. నాలుగవదిగా పరిశుద్ధాత్మ దేవుని మనం కలిగి అనేకులకు మనం దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మనం చేస్తాడు. అలాంటి కృప నాకు కలిగినట్లుగా ప్రార్థన చేద్దాం. ఈ నాలుగు విషయాల కొరకు ఎవరికి వారు ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. అగ్ని మండుచుండెనే, పొద కాలిపోలేదుగా. అగ్ని మండుచుండెనే, పొద కాలిపోలేదుగా. నీ అగ్ని దిగి నీవు మోషేను
దర్శించినావే, నీ అగ్ని దిగిరాగా నీవు మోషేను దర్శించి అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా అగ్ని మండించు, నాలో పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మండాలి మన హృదయాలు, మండాలి దేవుని బిడ్డ. పరిశుద్ధమైన జీవితం కొరకు, ప్రత్యేకమైన జీవితం కొరకు, యేసుతో పాటు కలిగి వేరుబాటు జీవితం, ఇదిగో ఇదిగో ఏకీభవించే ఆ మనస్సు. నీతో 100 మంది అవసరం లేదు, నీతో పాటు నిన్ను అర్థం చేసుకుని నీతో పాటు ఏకీభవించే ఒక్కరు ఉంటే చాలు. నా దేవుడు అంటాడు, నేను అక్కడ ఉంటాను, నేను వారిని దీవిస్తాను. వారు దేని కొరకు వేడుకుంటారో ఆ కార్యాన్ని నేను చేస్తాను. నీ జీవితంలో కార్యాలు జరగట్లేదా? అయితే ఏకీభవించే మనస్సు నీకు లేదేమో ఈరోజు దేవుని సన్నిధిలో నిన్ను ప్రభువుకు అప్పగించుకో. ఏకీభవించే మనస్సు అయితే తండ్రి నీకు స్తోత్ర, తండ్రి నీకు స్తోత్ర. ఓ లార్డ్, హల్లెలూయా. ఈ వాక్యం మనందరి హృదయాల్లో పడి ఫలించినట్లుగా, ఆశీర్వాదకరంగా దేవుడు చేయనట్లుగా చేతులెత్తి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మహాగణుడువు, మహోన్నతుడువు, పరిశుద్ధుడు, నిత్య నివాసి మా గొప్ప దేవుడు. ఉదయం నీ సందులో చేరి ప్రార్థించడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, నీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన చక్కని సమయం కొలుస్తాం. ప్రభా నీకు వందన. చేరి కూడి వచ్చినటువంటి బిడ్డలు బట్టి నాయన, అక్కడక్కడ బిడ్డల విశ్వాసుల గృహాల్లో చేరి ప్రార్థిస్తున్న, ప్రార్థనలో ఏకీభవించిన, వాక్యాన్ని విన్న ప్రతి కుటుంబాన్ని బట్టి నీకు ఇస్తాం. దీవించండి ప్రభా, ఆశీర్వదించండి తండ్రి. ఇదిగో ఏకీభవించే మనస్సు ప్రతి ఒక్కరికి దయచి, దుష్టుని కబంధుని హస్తాల నుండి ప్రతి ఒక్కరిని విడిపించమని ప్రార్థన చేస్తాం. నాయన నాయన నాయన, మాకు శ్రమ కలిగినప్పుడు, మాకు బాధ కలిగినప్పుడు, మా కంటి నుండి కన్నీరు కారుతున్నప్పుడు, మేము ఎవరితో అయితే ఉంటాం వారికి పంచుకున్నప్పుడు వారు కూడా అవసరమైతే మా కొరకు కన్నీరు కార్చి ప్రార్థించే మంచి ప్రార్థనాపరులు, మంచి ఆత్మీయులతో మేము కలిసి ఏకీభవించే మనస్సు మాకు ఇచ్చి, అలాంటి వారు మాకు స్నేహితులుగా ఉండడానికి సహాయం చేయండి. మేము ఎవరితో ఉన్నామో, మేము ఎవరితో నడుస్తున్నామో వారు ఎవరో, ఆయన ఎవరో మేము తెలుసుకుని నాయన ముందుకు సాగే అనుభవం దయచి, దైవ సేవకులతో కలిసి సంఘంలో ఈ సన్నిధిలో ముందుకు సాగే భాగ్యం దయచి. యేసయ్య ఎల్లప్పుడూ మీతో మేము అంటుకట్టుబడి, మీలో ఉండి, మీతో ఉండి మేము ముందుకు సాగే భాగ్యం దయచి. పరిశుద్ధాత్మ దేవుడా, నీ బలమైన అభిషేకం మాలో ఉన్నట్టు మమ్మల్ని మేము సంపూర్తిగా నీకు అప్పగించుకుని నీతో ఏకీభవించి నిన్ను మేము కలుసుకొని నిన్ను కలిగి అనేకులకు దీవెనకరంగా చేయ. ఈ వచనాలు, వాక్యాలు నిబిడల హృదయాల్లో నిరుకట్టి ఫలింపదైచి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయి. దుష్టుడు ఎవరి నుండి వాక్యాన్ని ఎత్తుకుని వెళ్ళిపోకుండా ప్రతి హృదయంలో ఆయన
నైనా 30దంతులుగా 60దంతులుగా 100 ఫలించినట్లుగా దీవించమని ఆశీర్వదించమని మీ చేతులకు అప్పగించుకుంటూ సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించమని మీ చేతులకు అప్పగించుకుంటూ ఆరోగ్య విషయంలో కృప చూపండి. ఈ భయంకర దినాల్లో ఆర్థికంగా నీ కృప కలుగునుగాక. నీ సహాయం చేయండి, ప్రతి ఒక్కరిని పోషించండి నాయన. మీ మహిమలో ఇదిగో వారి నమ్మకత్వాన్ని బట్టి, వారి యథార్థతను బట్టి, వారి పరిశుద్ధతను బట్టి, వారి ప్రత్యేకతను బట్టి ఆయన నీ కార్యాలు వారి జీవితంలో జరుగును కనుక దీవించి మహిమ పొందుకుంటూ ఈ కరోనా వైరస్ నాయన ఎవరికీ అంతకంటే నీ కృప చూపండి, సహాయం చేయండి. అలాగే ప్రభువా నీకు స్తోత్రాలు నాయన. సేవకుల కొరకు అలాగే నాయన నీకు స్తోత్రం. నా దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ గొప్ప కార్యాలు చేయండి నాయన. నాయన ప్రతి ఒక్కరూ నీవే నిజ దేవుడు అని తెలుసుకునే సహాయం చేయండి, మహిమ పొందాలి. ఈ పరిస్థితులన్నిటిని నడిపించండి, మా దేశంలో సమాధానం తెచ్చండి, గొప్ప రక్షణ కలిగింపచేసి మహిమ పొందండి. సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ దినమంతా కూడా మీ కృపల చేత నింపి నడిపించండి. మరలా ఈ వాక్యాన్ని మేము ధ్యానించడానికి మీ సహాయం చేయండి. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటాం. యూట్యూబ్ ఛానల్ ద్వారా, ఈ ఫేస్బుక్ ఛానల్ ద్వారా చూస్తున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తాం. వారి కుటుంబాన్ని దీవించండి, సమృద్ధిని దయచేయండి. ఎవరన్నా బలహీనం ఉంటే వారందరికీ నీ గొప్ప విడుదల కలుగునుగాక. నీ కార్యాలు, నీ మేలు అంతా గురించి దీవించి మహిమ పొందుకుంటాం. సమస్తాన్ని చేతులకు అప్పగించుకుంటాం. మా ప్రభువును మా ప్రియరక్షకుడిని యేసునామములో ఈ పెంతెకోస్తు పండుగ దినమున ఒక ప్రత్యేకమైన కృపను పొందుకో, ఒక ప్రత్యేకమైన అభిషేకాన్ని పొందు, ఒక ప్రత్యేకతను ఈ బిడ్డలు స్వతంత్రించుకుని నీ కొరకు సాక్షార్థకరమైన జీవితాలు కలిగి జీవించదు. నీ చేతులకు అప్పగించుకుంటూ నీ బిడ్డలను దీవించండి, నీ బిడ్డలు మీరు ఆశీర్వదించండి. నీకే సమస్త ఘనత, మహిమ, కీర్తి, ప్రభావాలు అర్పించుకుంటాం. మా ప్రభువును మా ప్రియరక్షకుడిన యేసే నామములో ప్రార్థన చేస్తున్నా మా ప్రియపరమ తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సమాధానం, సకల దీవెనాశీర్వాదాలు ఎల్లప్పుడూ ఆయనతో మనతో ఆయన ఉండి మనల్ని సర్వసత్యంలోనికి దేవుడు మనం నడిపించి అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మనం దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్.